హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎమ్మీ ఎమ్మీ టేస్టియస్ట్ కొరమీను చేపల ఇగురు చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ కొరమీను చేపని స్నేక్ హెడ్ ఫిష్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. ముందుగా కొరమీను చేపల ఇగురుకు కావాల్సిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో 3 కలిపి వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇగురు కదా, కొంచెం ఎక్కువ ఆనియన్స్ వేసుకోవాలి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది. ఏ ఇగురులోకైనా నేనైతే టమాటోలు ఎక్కువ వేసుకుంటానండి. సో ఈ చేపల ఇగురు కాబట్టి, అది కూడా కొంచెం 2 kgs చేపలు అయితే చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ టమాటోలు, ఒక 4 పెద్ద టమాటోలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఆనియన్స్ని మగ్గనిద్దాం. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో మగ్గేలోపు మనమైతే ఫిష్ కర్రీకి కావాల్సిన ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చిన్న ప్యాన్లో కొంచెం జీలకర్ర, ధనియాలు, ఆవాలు అండ్ అలాగే ఒక 2-3 ఎండుమిర్చిని, కొంచెం మిరియాలు కూడా వేసుకోండి. ఇది లైట్గా వేయించి పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ చూసారు కదా, ఆనియన్స్ అయితే మగ్గాయి. ఇప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 full spoons వేసేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం, పచ్చివాసన పోయే వరకు. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఎవరేమనుకున్నా నాన్ వెజ్లో మాత్రం ఆయిల్ లేకపోతే అసలు బాగోదు, కానీ హెల్తీ కాదు, మరి తప్పదు మరి. ఇప్పుడు 2 full spoons కారం వేసుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పచ్చిమిర్చి అండ్ అలాగే మనం పౌడర్ చేసాం కదా మసాలా, అందులో కూడా ఎండుమిర్చి వేసుకున్నాను కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మీరు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కారం కూడా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇప్పుడైతే చేప ముక్కల్ని వేసేసుకుందాం. చూసారా, శన కూడా ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది లేడీ ఫిష్. ఒక్కొక్కటిగా చేప ముక్కల్ని వేసేసుకుందాం. ఇలా చేప ముక్కల్ని వేసుకున్న వెంటనే గరిటెతో కలపచ్చు, కానీ కొంచెం మగ్గాక గరిటె పెట్టకూడదు ఫ్రెండ్స్. చూసారా, ఇలా అన్నీ వేసేసుకొని కుదిరితే ఇలా బాండీతో కుదుపుకోండి. అలా అవ్వలేదంటే ఒక్కసారి గరిటెతో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కారం అంతా కూడా చేప ముక్కలకి పట్టేలా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. కలర్ బాగోలేదు కదా, కలర్ కోసమని కారం వేసేసుకుంటే మన కూర అంతా స్పాయిల్ అయిపోతుంది. సో నేను ఎందుకంటే పచ్చిమిర్చి చాలా ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్, అలాగే ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసాను. ఏదేమైనా కూర అయితే ఫైనల్ రిజల్ట్ చాలా టేస్టీగా వచ్చింది. చూసారా, ఒక 5 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కలుపుకుందాం. ఒకసారి అలా కలుపుకొని వాటర్ వేసేసుకుందాం. ఒక 3 చిన్న గ్లాసులతో వేసుకున్నానండి. ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది, ఆనియన్స్, టమాటోస్ ఇగురు కాబట్టి మనకి ఎలా నచ్చితే అలా వండుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసేసి ఒకసారి ఇలా కలపెట్టుకొని మూత పెట్టేద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత చూసారా, ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. మనం అసలు గరిటె పెట్టకూడదు చేపల కూరలోకి. చూసారా, ఇంకా కొంచెం పలుచగా ఉంది, అది దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకనిద్దాం. కొరమీను చేపలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసేసి 2 కరివేపాకు రెబ్బలు వేసుకుంటే మంచి అరోమా ఉంటుంది ఫ్రెండ్స్. అంతే, చాలా రుచికరమైన
కొరమీను చేపల ఇగురు ఈ స్టైల్లో చేశారంటే చాలా బాగుంటుంది. ఇగురు కాబట్టి మేము చారు కూడా పెట్టుకుంటున్నాం. మేము ఎక్కువ వామ్ చారు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇగురు విత్ దిస్ చారు చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తేజూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.